హలో అండి అందరికీ. మీరంతా బాగున్నారా? మేమైతే బాగున్నామండి. నేనండి మీ మేరమ్మని. కోడిగుడ్డు ఆమ్లెట్ వేస్తున్నాను చూడండి. కొత్త రకం. కొత్త రకం అంటే ఏం కొత్త రకం కాదు, మామూలే, కానీ ఇది ఒకటి స్పెషల్గా. లైట్గా సాల్ట్ సల్లుడు, అలా చెప్పాలంట. సల్లుడు అంటే మా పక్క అయితే అట్టే అనేవాళ్ళు. చిన్నప్పుడు మేము చిన్నతనంలో మా అమ్మ కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ మేనత్తలు కానీ మాకు చేసే వంటలు అమ్మ కొంచెం ఉప్పు జల్లు అనేది, కొంచెం పసుపు పొడి జల్లు అనేవాళ్ళు. పసుపు సల్లుడు అయితే మంట సిమ్ములో పెట్టుకోవాలి. పసుపు సల్లుడు తర్వాత వచ్చేసి కారం సల్లుడు. ఇలా తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మనిషికి ఎనర్జీ వస్తుంది, బలం వస్తుంది. ఎండల కాలంలో బాగుంటుంది. కారం సల్లుడు పైన కొంచెం మిరియాల పొడి సల్లుడు. మీరంటే ఏమంటారు దీన్ని? మేమైతే మిరియాల పొడి అంటాము. సూపర్గా ఉంటుంది ఇది. ఇప్పుడు గుడ్లు వేరు వేరు చేసుకోవచ్చు. ముక్కలు కొంచెం లైట్గా మంట మీద కాల్చుకున్న తర్వాత మనం ముక్కలు వేరువేరుగా చేసుకోవచ్చు. నలుగురు ఉన్న 4 పీసులు చేసుకోవచ్చు, ముగ్గురు ఉన్న 3 పీసులు చేసుకోవచ్చు. అది మన సైజ్. సాయంకాలం టైంలో దీన్ని మనం స్నాక్స్ లాగా తినచ్చు. మన బిడ్డలకు పెట్టచ్చు. బిడ్డలు అన్ని టయాల్లో గుడ్లు కూడా పెద్దగా తినరు కాబట్టి మనం ఇలా వేసి కానీ పిల్లకాయలు కానీ గుడ్లు కానీ పెడితే సూపర్గా ఉంటుంది. బిడ్డలకు మంచి బలము ఎనర్జీ కూడా వస్తుంది. ఇప్పుడు గుడ్డులు ఇంకా కొంచెం లైట్గా కాలిన తర్వాత అవన్నీ తిప్పదాం వేరు వేరు చేసి. ఇలా చూసారా? ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు ఇలా తిప్పేసుకోవాలా. చూసారా? 3 గుడ్లు వేసాము, 3 ముక్కలు వచ్చాయి. గుడ్డుకు ఒక ముక్క చప్పున. మేము ఉండేది ముగ్గురము, మా ముగ్గురే సరిపోతాయి. ఇలా వేసుకొని తిన్నా బాగుంటుంది. అయితే దీనిలో ఆనియన్ వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, కొత్తిమీర కరివేపాకు వేసుకోవచ్చు. ముక్కలుగా చిన్నపిల్లలంటే తినలేరు కాబట్టి కారం అవ్వద్దని వేయము. అందుట్లో మా పప్పీలు ఉన్నారు కదా, వాళ్ళు తినరు కాబట్టి వేయము. మళ్ళీ దీంట్లో మనం ఏదైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. కానీ ఇలా తింటే చాలా టేస్ట్ ఉంటుంది. అన్నం లేక మాంసపు ముక్కలు నంచుకొని తిన్నట్టు ఉంటుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి, కామెంట్లు పెట్టండి. చూసారా? పచ్చి ఏమైనా ఉందేమో. ఇలా వత్తితే పచ్చి లేదు కదా, సర్ర అంటే పచ్చిన్నట్టు, సర్ర లేదనంటే కాలిపోయినట్టు. చూసారా ఎంత బాగుందో? సూపర్గా ఉంది. అంతేనండి.